ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని విజయవాడ ధర్నా చౌక్ లో 26 జిల్లాల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నాయక్, కార్యవర్గ సభ్యులు తారా మాట్లాడారు. గిరిజన గురుకులాల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ టీచర్లు వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, మెగా డిఎస్సీలో గిరిజన గురుకులాల్లోనే 1143 టీచర్ పోస్టులు మినహాయించాలని, రెగ్యులర్ చేసేంత వరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ జై మల్లికార్జున నాయక్ మరియు 200 మంది పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. సాధించి 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 తీరుతాం. 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 నా పేరు కాట్రావతి లక్ష్మీనాయక్. నేను గిరిజన సంక్షేమ గురుకులం అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మేము గత 15 సంవత్సరాల నుండి అన్ని విద్యా అర్హతలు కలిగి శాంక్షన్ పోస్టులలో మేమందరం కూడా ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా విధులను నిర్వహిస్తున్నాము. మరి మాకు టెట్ క్వాలిఫికేషన్ కూడా అందరికి కూడా ఉంది. మేము ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మరి విధులలో నిమగ్నమై ఉన్నాము. రెగ్యులర్ వారితో సమానంగా పనిచేస్తున్నాము. మరి మా జీతాలు అటెండర్ల కంటే కూడా తక్కువగా ఇవ్వటం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించి ఈ అవుట్ సోర్సింగ్ విధానంలో ఉపాధ్యాయులు కానీ, అధ్యాపకులు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో కానివ్వండి, ఇతర గురుకులాల్లో కానివ్వండి, ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ పేరుతో ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు ఎక్కడ కూడా లేరు. మరి అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు వంటి అధ్యాపకులను మరి పేరు మారుస్తూ మమ్మల్ని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా గుర్తించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఇప్పటికైనా మేము గత 12 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8 ఐటీడీఏలలో మరి వినయ నిరాహార దీక్షలు, శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఇప్పటికైనా మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు గౌరవనీయులు గుమ్మిడి సంధ్యారాణి గారు స్పందించి, అలాగనే మా సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా వేడుకుంటున్నాము. మా జీతాలు చూస్తే రోజు. నమస్కారం సార్, నా పేరు తారా. నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మేము ఇప్పుడు గత 12 రోజుల నుంచి విధులను బహిష్కరించి ఇక్కడే ధర్నా చౌక్ లోను ప్రజా దర్బార్ లోను మా నిరసనను తెలియజేస్తా ఉన్నాము శాంతియుతంగా. మా యొక్క డిమాండ్స్ వచ్చేసి 22 PRC ప్రకారంగా మాకు జీతాలు చెల్లించాలి. ఇంకోటి, మాకు ఉద్యోగ భద్రత లేదు. మమ్మల్ని అవుట్ సోర్సింగ్ నుంచి మినహాయించి, అవుట్ సోర్సింగ్ నుంచి తీసేసి మమ్మల్ని కాంట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మమ్మల్ని మా డిఎస్సీలో మా పోస్టులు మినహాయించాలి. ఎందుకంటే గత 10-15 సంవత్సరాల నుంచి ఇదే పోస్టులను నమ్ముకొని మేము ఉన్నాము. చాలా జీతంతో కూడా పనిచేస్తున్నాము. ఈ మధ్య మాకు డిఎస్సీలో కూడా మా పోస్టులు ఉన్నాయని తెలిసింది కాబట్టి మా పోస్టులను మినహాయించి మాకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు మేము విధులోకి హాజరు